ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టమైనది ఏంటి? మనం సంతోషంగా ఎప్పుడు ఉండగలం? మనము బాధలు లేకుండా ఉండగలమా? ఒక మనిషిగా ఉండేటప్పుడు ఒక్కోసారి బాధలు మనం టాలరేట్ చేయగలం, భరించగలం, కొన్ని బియాండ్ ఆర్ లిమిట్స్ కదా. అలాంటప్పుడే మనం నలిగిపోతాం, నలిగిపోయి పగిలిన హృదయం కలిగి ఉంటాం. మీకు తెలుసా, జపాన్లో కిమ్జు అనే ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ ఏంటంటే, పగిలిన పాత్రలని, పగిలిన జాడీల్ని తీసుకొని వాళ్ళు ఒక గోల్డెన్ గ్లూతో అతికిస్తారంట. అతికిచ్చి మళ్ళా దాన్ని యథావిధిగా పెట్టేస్తారు. కానీ మొదటి దానికంటే ఇప్పుడు ఆ పగిలిన పాత్ర 100 రెట్లు విలువ కలిగిన దానిలాగా అయిపోతుందంట. ఇట్ విల్ బికమ్ ఏ మాస్టర్ పీస్ బికాస్ ఆఫ్ ద గోల్డ్ విచ్ ఇస్ ఫిల్డ్ ద క్రాక్స్. ఏదైతే ఆ బంగారపు ఆ అతుకు వాటినన్నిటిని చేర్చిందో వాటి వల్ల ఆ పాత్రకి ఇంకా విలువనిస్తుందంట, అందంగా తీర్చిదిద్దబడుతుంది. వాళ్ళకి కావలసింది సరైన పాత్రలు కాదు, కానీ పగిలిన పాత్రలు. అదేవిధంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం నుంచి 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయముని నీవు అలక్ష్యం చేయవు అని. సో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క ఆ పగిలిన హృదయమే నాకు ఇష్టమైనది అని. అలా ఆ పగిలిన సమయంలో, ఆ బలహీన సమయంలో దేవునితో నువ్వు కూర్చొని మాట్లాడినప్పుడు, ప్రార్థించి మాట్లాడినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. మరి నీ పగిలిన హృదయాన్ని అంతకంటే ఇంకా అందంగా తయారు చేయగలిగే గొప్ప దేవుడు. ఏ విధంగా అయితే ఆ పాత్రను ఆ బంగారపు అతుకుతో అతికించారో, మరి దేవుడు ఆ బంగారపు అతుకుగా మన జీవితంలో ఉంటాడు. నీ యొక్క బలహీనత దేవునికి మహిమ తీసుకొస్తుంది. యువర్ బ్రోకెన్ హార్ట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు ద గాడ్. దేవునికి బయట నువ్వు ఎలా ఉన్నావో అక్కర్లేదు. హౌఎవర్ యు ఆర్, హీ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. బలహీనంగా ఉంటున్నావా? అటువంటి హృదయాన్ని దేవుడి దగ్గరకు తీసుకుంటాడు. నీ యొక్క బలహీన హృదయాన్ని దేవునికి మహిమకరముగా మార్చుకుంటాడు. దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవా, నా హృదయాన్ని, నా పగిలిన హృదయాన్ని నీకు బలిగా అర్పిస్తున్నాను అని చెప్పి మొరపెట్టుకో. దేవుడు నీ యొక్క హృదయాన్ని అద్భుత రీతిగా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.